సినిమా బాహుబలి సినిమా తర్వాత సాహో హిందీలో బ్లాక్ బస్టర్ అయింది, తెలుగులో యావరేజ్ అయింది. రాధేశ్యాము ఫైట్లు లేక ఫ్లాప్ చేసిలు, అది ఎవరికి అర్థం కాలే. ఆది పురుషు రామాయణం ఫ్లాప్ చేసిలు. సలార్ అనే సినిమా బాహుబలి డే 1, బాహుబలి వరల్డ్ వైడ్ కలెక్షన్ దాటిపోయింది అంతే అంతే. ఒక నిమిషం గుర్తుపెట్టుకో రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి సలార్ సినిమా చాలా వరంగల్లో చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అభిమానుల సంఘాలు అభిమానులంతా చాలా ఉత్సాహంతో ఉన్నారు. సలార్ సినిమా చాలా రోజుల తర్వాత వాళ్ళ అభిమాన నటుడు ప్రభాస్ నటించినటువంటి సలార్ సినిమా చూడడానికి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వరంగల్లో అభిమాన సంఘాలతో చాలా పెద్ద ఎత్తున సార్ వారిని అడిగి తెలుసుకున్నాం. అవును బాబు, మీరు ఏంది ఇప్పుడు మీరు చాలా పెద్ద ఎత్తున బాగా హంగామా చేస్తారు, ఎందుక ఒకటే చెప్తా, ఉప్పలపాటి సూర్యనారాయణ ప్రభాస్ రాజు గుర్తు పెట్టుకో. థియేటర్ కు పోలే రికార్డులు మా కిందుండబోతుంది తేడుగాడు రాసుకుంటా. సినిమా ఎలా ఉంది? మా ఊర్లో కొంతమంది ఉన్నాం పెద్ద ఫ్యాన్స్, మేము సినిమాకి వచ్చినాం. మా అన్నట్టు మేము చచ్చిపోతాం. బట్ ఇంకో ప్రభాస్ అన్న, ఉప్పలపాటి సూర్యనారాయణ ప్రభాస్ రాజు అభిమానుల సంతోషానికి అర్థం లేకుంటున్నాయి. ఎందుకంటే చాలా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు సంతోషాన్ని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అభిమానుల నటుడు ప్రభాస్ నటించిన సినిమా ఎలా ఉంది? ఈ సినిమా ప్రభాస్ సినిమాలు అంటేనే చిన్న షాట్ అవుతాయి. మేము ప్రభాస్కి ఏ సినిమా కావాలనుకున్నామో, ప్రభాస్ని అయితే 70mm సిల్వర్ స్క్రీన్ మేము ఎట్లా చూడాలనుకున్నామో, ఇక్కడ రాసి ప్రశాంత్ నీళ్ళు అక్కడ వదిలిపెట్టింది అంతే. హీరోయిన్ ఎవరు? ఎలా చేస్తుంది అంటే యాక్షన్ ఎలా ఉంది? ఇప్పటి వరకు ఇంటర్వ్యూ అయితే శృతి హాసన్ వాళ్ళు గుండాగంలో తీసుకుపోతారు, దాంట్లో సేవ్ చేస్తాడు. ఇప్పటి వరకు ఇది నెక్స్ట్ జాబ్ ఉన్నది, నెక్స్ట్ జాబ్ ఉంది. ఇప్పటికే ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. ఇప్పటికే ఓకే, ఇప్పుడు ఈ సలార్ సినిమా యొక్క స్టోరీ ఏంటిది బాబు? సలార్ సినిమా స్టోరీ అని చెప్పు. ఏంటి సినిమా స్టోరీ? ప్రభాస్ కు అమ్మ ఉంటది, అమ్మకు అంటే వీడు బాగా కాన్సర్ మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, లవర్ సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్, ఫ్రెండ్షిప్ సెంటిమెంట్. ఒకటి చెప్పి నేను వెళ్ళిపోతా. ఒకటి చెప్తానా, ప్రభాస్ ను ట్రోల్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, నచ్చనోళ్ళు అన్న ఆగు. ప్రభాస్ అంటే నచ్చనోళ్ళు చాలా మంది ఉన్నారు. రాజమౌళి లేకపోతే ప్రభాస్ లేడని చాలా మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ప్రభాస్ లేకపోతే రాజమౌళి అనే లేడు. రైట్, ఓకే. ఇప్పుడు ఇది ఏ సెంటిమెంట్ పిక్చర్ అండి మీరు చెప్పండి? ఇది ఫ్రెండ్షిప్ పిక్చర్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే చాలా బాగుంది అంటే ఏం సన్నివేశం నచ్చింది మీకు? దాంట్లో మదర్ సెంటిమెంట్ ఒకటి ఉన్నది, ఫ్రెండ్షిప్ ఒక సెంటిమెంట్ ఉన్నది. రైట్, అంటే ఈ రకంగా చెప్పాలంటే చాలా మంది వారు అభిమానులు ఉన్నారు. చెప్పు బాబు, ఎలా ఉంది? మరో బ్లాక్ బస్టర్ హిట్. నేను ప్రభాస్ మానే. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, స్టార్ స్టార్ ప్రభాస్ స్టార్. ఇప్పుడు చాలా ఇంకా వాళ్ళ అభిమానుల ఆనందానికి ఏమాత్రం అర్థం లేకుండా పోతా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. చాలా బాగున్నది అంటే చాలా బాగున్నది. ఎలా ఉంది బాబు సినిమా? సినిమా అయితే సూపర్ ఉన్నది. 2000 కోట్లు 2000 కోట్లు మార్నింగ్ అంటే కలెక్షన్ అంటారు. 2000 కోట్లు దాడుతాయి, బాహుబలి దాడుతుంది. సెంటిమెంట్ సినిమానా, యాక్షన్ సినిమానా, ఏంటిది? ఫ్రెండ్షిప్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ కోసం సినిమా. రైట్ రైట్. అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఎవరు? మీ అభిమాన నటుడు ఎవరైతే హీరో ఉంటాడో వరదరాజు మన్నార్. రైట్ రైట్ రైట్. ప్రభాస్ పేరు దేవా. చెప్పు బాబు, ఎలా ఉంది? సబ్జెక్ట్ ఒప్పుకున్నదే మా డార్లింగ్ కోసం. ఆ సబ్జెక్ట్ ఒప్పుకున్నదే మా డార్లింగ్ కోసం. ఎవరు మీ డార్లింగ్? ఎవరు మా డార్లింగ్? ఎవరు ఇంకా మా డార్లింగ్ ఎవరు? ఇంకా మాకేం తెలుస్తుంది, నువ్వు చెప్పు. అది మీకే తెలవాలి. అంతేగా తమ్మి, మీ డార్లింగ్ ఎవరు? డార్లింగ్ అంటే ఇంకెవరు? ప్రభాస్ అన్న. అంటే ప్రభాస్ ను మీరు అభిమాన నటుడు కాబట్టి డార్లింగ్ అని పిలుచుకుంటారు. సినిమా ఏమి నచ్చింది మీకు? సినిమా అన్న
సినిమా సూపర్ ఉన్నా అన్న. అంటే సూపర్ అంటే ఇప్పుడు మిసాల్ వాళ్ళు మీరు చూడొచ్చా, మిసాల్ వచ్చిన వాళ్ళు అందరు చూడొచ్చా? అందరు చూడొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా ఇది. అమ్మ కోసం ఉన్నది, అమ్మ చెప్తే దాటాడు, ఒకళ్ళు జోలికి పోడు. ఓన్లీ యూత్ ఫ్యామిలీ మొత్తం కుటుంబ సమేతంగా వచ్చి చిన్న పిల్లలతో సహా చూడొచ్చు. ఈ సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం ఏంటి? ఫైట్లు, యూత్ ఫర్ ఫ్యామిలీ, యూత్ చూడాలి. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు ఒక డార్లింగ్ చాలు, ఒకటే సాంగ్ ఉన్నది, ఏం లేదల్లా. ఆ ఒక్క సాంగ్ చాలు, ఆ డార్లింగ్ చాలు అంతే. అంటే ఈ రకంగా చెప్పాలంటే వరంగల్ రాధికా టాకీస్లో దాదాపు ఏదైతే రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మాకు చాలా బాగున్నది, అంటే చాలా బాగున్నది. సెంటిమెంట్ పిక్చర్ అని కొంతమంది, ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ పిక్చర్ అని కొంతమంది, మదర్ సెంటిమెంట్ పిక్చర్ అని కొంతమంది, చాలా పెద్ద ఎత్తున మీద ఒక డార్లింగ్, చాలా పెద్ద ఎత్తున ఈ అభిమానులు చాలా గందరగోళమే కాకుండా చాలా ఆనందానికి అర్థం లేకుండా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు బాణసంచాలు కాల్చుకుంటూ దీపావళి బాంబులు కాల్చుకుంటూ పెద్ద ఎత్తున ఇక్కడ బాంబులు కాల్చుకుంటూ చాలా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క సంతోషాన్ని వెలిపిస్తున్నారు. బాక్సాఫీస్ సినిమా ఏ విధంగా ఉంది నా సినిమా మాత్రం సూపర్ ఉన్నా. ఫస్ట్ హాఫ్ మాత్రం చిప్పింది, సెకండ్ హాఫ్ చూడాలి. ఎంత డ్రాగన్ సినిమా వండర్ఫుల్, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, 100 డేస్ పక్కా. సూపర్ హిట్ మూవీ. మూవీ సూపర్ హిట్, సూపర్ హిట్, మూవీ సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్ మూవీ అన్న. హైలైట్ సినిమా అన్న. సినిమా అంటే ఇదే. సినిమా వేరే లెవెల్, సినిమా వేరే లెవెల్. రాధేశ్యామ్ అనే ఒక లవ్ స్టోరీ తీసిండు, ఆది పురుష అనే ఒక రామాయణం తీసిండు. అసలు మాకు ఫ్యాన్స్ కావాల్సిందే ఫైట్స్, మాసు. నిజం చెప్పాలంటే ఈ సినిమా కోసం టికెట్లు లేక 4 రోజులు మేలుకున్నా. 4 రోజులు అన్న. అయ్యో, నా చేతికి ప్రభాస్ అనే టాటో కూడా ఉంటుంది. నాకు ఎంత ఇష్టమో అన్న అంటే మా డాడీని అడుగుతే వెళ్తాయి. మా డాడీ దాంట్లో అన్నం చూసుకుంటా. ఎందుకంటే ఒక్కసారి ప్రభాస్ మాసులోకి దిగితే